రైతులందరికీ నమస్కారం. రైతు భరోసా ఇప్పట్లో లేనట్టేనా? 3 దశల వారీగా ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు చూసుకున్నట్టయితే రెండవ విడత కంప్లీట్ అయింది. మూడవ విడత ఎల్లుండి ఎన్నికలైతే మరలా ఉన్నాయి. ఈ మూడో దిశలుగా చూసుకున్నట్టయితే మనకు సర్పంచ్ ఎన్నికలైతే ఉన్నాయన్నమాట. అలాగే రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలైతే జరిగింది. సో, ఇప్పటికే రైతు భరోసా విషయంలోకి సంబంధించి కూడా రైతు భరోసా అనేది ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత విడుదల చేసే అంశాలకు సంబంధించి కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ మనకి ఈ నెల 23 నుంచెల్లే ఈ యొక్క చూసుకున్నట్టయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. మరలా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కూడా మూడవ విడతల ఇప్పటికే మనకు సర్పంచ్ ఎన్నికలు కూడా ముగిసినప్పటికీ, ఈ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ అయితున్నాయన్నమాట. ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. సో, పూర్తి వరకైతే చూడండి రైతు భరోసా అనేది ఇప్పట్లో లేనట్టేనా? రైతు సోదరులు ఇప్పటికే చాలా వరకైతే అందరూ కూడా అడగడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల తర్వాత మరి రైతు భరోసా నిధులు విడుదల అయితాయా? లేదా మరి ఎన్నికలంటే అయితే మరలా చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఎన్నికలకైతే ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇది చాలా బాధాకరమైన విషయం. సో, అందరూ కూడా ఒకసారి అయితే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు కూడా చూసుకున్నట్టయితే డిసెంబర్ 17తో ముగుస్తున్నాయన్నమాట. ఆ తర్వాత తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 23 నుండి 27 తేదీలలో విడుదలకు సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్‌కి సంబంధించి కానివ్వచ్చు, ఇప్పటికే మనకు రాష్ట్రంలో రైతు భరోసా డబ్బుల కోసం రైతన్నోళ్ళైతే ఎదురు చూడడం అనేది జరుగుతుంది కదా! అయితే మరి దీనికి సంబంధించి కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్‌లు అంటే మనకి అయిన తర్వాత ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు కూడా డిసెంబర్ 17న ముగిసిన తర్వాత రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలైతే ఉంటాయి. సో, మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైతు భరోసా అనేది ఇప్పట్లో లేనట్టే అన్నమాట. మరి యాసంగి కోతలు అనేవైతే మరి ప్రభుత్వం అనేది కూడా నిధులు విడుదల చేస్తారా లేదా అనేది కూడా మాకు క్లారిటీ అయితే లేదు. సో, ఒకసారి అయితే మరి ఈ యొక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది మరి విడుదల చేస్తారా? ఇప్పటికే చూసుకున్నట్టయితే సర్కార్ అనేది అయితే రెడీ అవుతున్నట్లయితే తెలుస్తుంది. మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లకు సంబంధించి కూడా ఈ నెల 23 నుండి 27 తేదీలోగానైతే చూసుకున్నట్టయితే ఈ యొక్క మనకు తేదీలు కూడా విడుదల చేసే నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అంశంపై కూడా మనకైతే ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మరి రైతు భరోసా సంబంధించి కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో, ఈ యొక్క మనకి ఎన్నికల తర్వాతనే రైతు భరోసా వచ్చేసి కూడా రాష్ట్రంలో మనమైతే చూసుకోవచ్చన్నమాట. సో, జనవరిలో రైతు భరోసా అనేదైతే మనం చూసుకోవచ్చు. సో, ఎన్నికల నామినేషన్ డేట్స్ అయితే రావడం అయితే జరుగుతున్నాయి. సో, మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలనేవి ఉన్నట్లయితే రైతు భరోసా అనేదైతే ఇప్పట్లో లేనట్టే అన్నమాట. ఇట్లున్నదన్నమాట పరిస్థితి. సో, ఎన్నికల తర్వాత చూసుకోవాలి రైతు భరోసా.